మా ఎంపీస్ ఇది స్టార్ట్ చేశారు, ఇనిషియేట్ చేశారు. ఎట్లా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వినూత్న నిర్ణయాలతో దూసుకుపోతున్నారు పవన్ కళ్యాణ్. అధికారంలో ఉన్నా లేకున్నా తన పంథా ఒకేలా ఉంటుందంటూ స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. వరుస సమీక్షలతో అధికారులను పరుగులు పెట్టిస్తున్న ఆయన సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే ప్రజలకు తానున్నానంటూ భరోసా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి. తనను కలిసేందుకు వచ్చేవారు బొకేలు, విగ్రహాలు, శాలువాలు తీసుకురావద్దని, వాటికి బదులు ప్రజలకు ఉపయోగపడే వస్తువులు తీసుకురావాలని పవన్ కళ్యాణ్ కోరారు. తన దగ్గరికి వచ్చేవారు కళ్లకు ఇంపుగా కనిపించేవి, కళ్లకు నిండుగా కనపడేవి కాదు, 10 మంది కడుపు నింపేవి, పేదలకు ఉపయోగపడేవి తీసుకువస్తే బాగుంటుందన్నారు. పవన్ పిలుపు మేరకు జనసేన పార్టీ ఎంపీలు బాలశౌరి, ఉదయ్ శ్రీనివాస్ ముందుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ను కలవటానికి వచ్చిన సమయంలో బొకేకి బదులుగా కూరగాయల బుట్టను బహుకరించారు. ఈ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చిన ఎంపీలు బాలశౌరి, ఉదయ్లను పవన్ కళ్యాణ్ అభినందించారు. ఇది మీరు పూలు కంటే కూడా ఇది ఇస్తే బెటర్ అని చెప్పారు. నిజంగా ఎవరికొకళ్ళకి చాలా మందిగా అనాథాశ్రమాలకి ఇవ్వచ్చు. చాలా నా రిక్వెస్ట్ కూడా అందరికీ చాలా మంది విగ్రహాలు, శాల్వాస్ ఇవన్నీ తీసుకొస్తా ఉన్నారు. వచ్చేవారు అందరికి కూడా ఒకటి ఏదైనా తీసుకొస్తే టోకెన్స్ భవిష్యత్తులో మన సమీప భవిష్యత్తులో రాబోయే అన్నా క్యాంటీన్స్కి ఏదైనా మీరు కాంట్రిబ్యూషన్ లాగా ఏదైనా అలాంటి టోకెన్స్ అన్నా ఇవ్వండి. వాళ్ళు గివ్ టు గవర్నమెంట్, మన ప్రభుత్వానికి ఇద్దాం. అలాగే మీకు ఏదైనా పర్సనల్గా ఇద్దాం అనుకుంటే ఇలాంటి ఏదైనా ఇవ్వగలిగితే అది నేను అనాథాశ్రమాలకు పంపిస్తాను. అలా కాకుండా ఈ విగ్రహాలు, శాలువాలు ఇవన్నీ నిరుపయోగంగా అయిపోతున్నాయి. ఆ విగ్రహాలకు కూడా ఏం చేయాలో తెలియట్లేదు. అందుకని దయచేసి నా విన్నపం, మా ఎంపీస్ ఇది స్టార్ట్ చేశారు, ఇనిషియేట్ చేశారు. ఎట్లా మనస్ఫూర్తిగా వారి స్ఫూర్తిని తీసుకొని అందరిని దయచేసి కూరగాయలు ఇవ్వని కాదు కానీ ఫ్లవర్ బుకేస్తో మనీ వేస్ట్ చేయొద్దు, విగ్రహాల కోసం ఇబ్బంది పడద్దు, షాల్స్ కూడా తేకండి. నా రిక్వెస్ట్ అదొకటి. ఏదైనా చేయగలిగితే నాకు చేయకపోయినా పర్లేదు కానీ అట్లీస్ట్ అది ప్రజలకిను కష్టాలు ఉన్న వాళ్ళకి ఉపయోగపడేలా చేయండి. మోర్ దెన్ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బొకేలు, శాలువాలకు బదులు కూరగాయలు తీసుకువస్తే అనాథాశ్రమాలకు ఉపయోగపడతాయని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. బొకేలు, శాలువాలు కొనుగోలు చేసే డబ్బులతో అన్నా క్యాంటీన్లకు కూడా సహాయం చేయవచ్చని సూచించారు. తనను కలిసేందుకు వచ్చేవారంతా విగ్రహాలు, శాలువాలు తీసుకువస్తే వాటిని ఏం చేయాలో కూడా తెలియటం లేదన్నారు. బొకేలు, శాలువాలు బదులుగా కూరగాయలు ఇవ్వటం మాత్రమే కాకుండా ఎవరికి తోచిన విధంగా వారు పేదలకు ఉపయోగపడే విధంగా సహాయం చేయాలని పిలుపునిచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్న వినూత్న నిర్ణయంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రాష్ట్ర ప్రగతి కోసం, మానవ వనరుల అభివృద్ధి కోసం పార్లమెంట్లో చర్చించాలని ఈ సందర్భంగా జనసేన ఎంపీలకు పవన్ కళ్యాణ్ సూచించారు. ఎన్డీఏ కూటమి జనసేన పక్షాన మాట్లాడాలని, టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంపై దృష్టి సారించాలని ఎంపీలకు సూచించారు. ప్రతి నెల ఒకరోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండాలని, ఎంపీలతో పాటు పార్టీ ఎమ్మెల్యేలంతా ఈ నిబంధన పాటించాలని ఆదేశించారు. ఓకేనండి.